హాయ్ యోగి. హాయ్ టీచర్. హాయ్. మనం లాస్ట్ క్లాస్లో 2 టాపిక్స్ డిస్కస్ చేసాం కదా. ఏ టాపిక్స్ డిస్కస్ చేసాం? అబ్జర్వింగ్ న్యూక్లియస్ ఇన్ హ్యూమన్ చీక్ సెల్ అండ్ డైవర్సిటీ ఇన్ సెల్స్. ఇప్పుడు మనం ఇంకా ఒక అదర్ 2 టాపిక్స్ని నేర్చుకుందాం. ఓకే. ఓకే, అబ్జర్వింగ్ ఆఫ్ లీవ్ సెల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ సెల్స్. ఈ 2 టాపిక్స్ మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి అబ్జర్వింగ్ ఆఫ్ లీవ్ సెల్స్. ఓకే. అబ్జర్వింగ్ ఆఫ్ లీవ్ సెల్స్ అంటే మనము ఆనియన్ పీల్ తీసుకొని అలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసాం కదా లాస్ట్ క్లాస్ నుండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? లీఫ్ తీసుకుంటాం. ఒక లీఫ్ తీసుకొని దాంట్లో ఎలా సెల్స్ ఉన్నాయి, ఏ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అని మనం స్టడీ చేస్తాం. ఓకే. సో ఏం చేస్తాం? ఎగ్జాంపుల్ గ్రాస్ లీఫ్ తీసుకుంటాం. ఓకే, గ్రాస్. ఓకే, మనం ఒక గ్రాస్ లీఫ్ తీసుకొని ఏం చేస్తాం? దాన్ని స్లైడ్ మీద పెడతాం క్లీన్ చేసి. పెట్టిన తర్వాత ఆ స్లైడ్ మీద కవర్ స్లిప్ పెట్టి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి దాన్ని మనం మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఏం చేస్తున్నాం? ఇది డైకాట్ అన్నమాట. ఏంటిది? డైకాట్. ఓకే, డైకాట్. డైకాట్ స్ట్రక్చర్, డైకాట్ లీఫ్ అన్నమాట. డైకాట్ లీఫ్ అంటే ఏంటి? మోనోకాట్ అంటే సింగిల్, సింగిల్ అన్నమాట. డైకాట్ అంటే 2. ఓకే. గ్రీఫ్ ఎందుకు? మనము జనరలీ గ్రీఫ్ చూస్తాం కదా ఇప్పుడు లీఫ్ని. ఆ గ్రాస్ లీఫ్ ఎలా ఉంటుంది? ఇలా ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది. ఇలా ఇందులో ఒక 2 లేయర్స్ లాగా వస్తాయి కదా. సో 2 లేయర్స్ లాగా ఉంటుంది కదా, అందుకనే ఇది డైకాట్ 2 అనమాట. ఓకేనా? గ్రాస్ లీఫ్ ఇప్పుడు అర్థమైందా? సో ఏం చేస్తున్నాం? అబ్జర్వింగ్ ఆఫ్ ఎ లీఫ్లో ఫస్ట్ మనం గ్రాస్ తీసుకుంటున్నాం. దాన్ని స్లైడ్ మీద పెట్టి కవర్ స్లిప్తో కవర్ చేసి ఒక 1 డ్రాప్ ఆఫ్ వాటర్ని వేస్తున్నాం. వాటర్ని వేసి దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు దాని స్ట్రక్చర్ మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. షూట్ కట్ చేసుకొని షూట్ కట్ చేసుకొని చేస్తాను డౌట్స్కి. సో యోగి ఇప్పుడు చూసినట్లయితే మనకి ఇందులో ఒక 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇగో ఇక్కడ ఇక్కడ ఉన్న సెల్స్ ఏ సెల్స్ అనుకుందాం. ఓకే, ఇక్కడ ఉన్న సెల్స్ బి సెల్స్, ఇక్కడ ఉన్న సెల్స్ సి, ఇక్కడవి డి సెల్స్. సో ఒక్క గ్రాస్ లీఫ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. సో నేను ఏమన్నాను? ఇదేంటి? ఔటర్ మెంబ్రెయిన్. ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా ఔటర్ మెంబ్రెయిన్ కదా. ఈ ఔటర్ మెంబ్రెయిన్ దగ్గర సెల్స్ ఉంటాయి. ఇవి మన మెంబ్రెయిన్ సెల్స్ అంటాం. ఏమంటాం? మెంబ్రెయిన్ సెల్స్ అని అంటాం. సో ఈ మధ్యలో బి పార్ట్లో సెల్స్ ఉన్నాయి కదా, ఈ సెల్స్ ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఏ కలర్లో ఉంటాయి? బి సెల్స్ గ్రీన్ కలర్. గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటాయి? ఈ ఔటర్ సెల్స్ ఏమో ఇక్కడ మొత్తం ఒక బాండ్ లాగా ఫామ్ అయ్యి ప్రొటెక్షన్ చేస్తుంది కదా. సో ఇక్కడ బిలో గ్రీన్ కలర్ సెల్స్ ఎందుకు ఉంటాయంటే మనం ఫోటోసింథసిస్ చేసుకోవాలంటే గ్రీన్ కలర్ ఉండాలి కదా ప్లాంట్స్లో. అందుకనే ఇక్కడ గ్రీన్ కలర్ ప్రజెంట్ అవుతుంది. గ్రీన్ కలర్ని యూజ్ చేసుకొని ప్లాంట్స్ ఏం చేస్తాయి? తన ఫుడ్ని తనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాయి. సో అందుకనే బిలో ఏముంటాయి? గ్రీన్ కలర్ ఉంది. ఓకేనా?
ఫస్ట్లోనేమో సెల్స్ అన్ని ఔటర్ బాండ్ ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ బి వచ్చేసి ఏంటి, సెల్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి, అదేం చేస్తుంది, ఫోటోసింథసిస్, దాని ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటూ ఫోటోసింథసిస్ చేసుకోవడానికి గ్రీన్ కలర్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా సి సెల్స్. ఈ సి సెల్స్ దేనికి అంటే, ఇది సి సెల్స్ ఉన్నాయి కదా ఇక్కడ, సో ఈ సెల్స్ దేనికి, ఈ సెల్స్ ఇన్నర్ ఈ అవుటర్ సెల్స్ తోని ఇలా స్ట్రక్చర్ గా ఫామ్ అయ్యాయి చూడండి. ఇక్కడ ఇంకో ఇలా స్ట్రక్చర్స్ గా ఫామ్ అయ్యాయి కదా. దేనికోసం అంటే ఫుడ్, వాటర్, ఇక్కడ ఏముంటాయంటే కొన్ని జైలం ఫ్లోయం టిష్యూస్ అని ఉంటాయి. ఓకేనా, అవి ఫుడ్, వాటర్, ప్లాంట్కి మనకి ఎలాగో లివింగ్ బాడీస్కి మనకు ఫుడ్, వాటర్ ఎలా అవసరమో, ఇన్ ది సేమ్ వే ఇక్కడ కూడా ప్లాంట్కి ఏం కావాలి, ఫుడ్, వాటర్ కావాలి కదా. సో సీలో అందుకే ఫుడ్ అండ్ వాటర్, మన జైలం అండ్ ఫ్లోయం టిష్యూస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఈ ఇన్నర్ మిడిల్ పార్ట్ ఉంది కదా, డి పార్ట్, ఇందులో మన సెల్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, ఇన్నర్ ఇవి ఒక స్మాల్ సెల్స్ ఉంటాయి. ఇవి ఇంకా ఏమవుతాయి, మెచ్యూర్ కాలేని సెల్స్. ఇవి ఒక బేబీ స్మాల్గా ఉంటే మెచ్యూర్ కాకుండా మళ్ళీ పెద్దగా అయితే మెచ్యూర్ అయినట్టు కదా, అంటే పెద్దగా గ్రో అవ్వడం కదా. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మన సెల్స్ అంతగా ఉండవు. సెల్స్ పెరిగిన కొద్దీ హ్యూమన్ బీయింగ్ ఏమవుతాడు, పెరుగుతూ ఉంటాడు కదా. 6th క్లాస్లో ఇంత ఉన్నాడు, 7th ఇలా, 8th అలా వెలుగుతాడు. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఈ సెల్స్ కూడా ఏమవుతాయి, మెచ్యూర్ నుండి మళ్ళీ మెచ్యూర్ అయి గ్రో అవుతాయి. అప్పుడు ఈ సి నుండి, డి నుండి ఇలా స్ట్రక్చర్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇదేంటి, టిఎస్ సెక్షన్. టిఎస్ అంటే ట్రాన్స్వర్స్ సెక్షన్. ఓకే, ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ గ్రాస్ లీఫ్. ఓకే, ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ గ్రాస్ లీఫ్, ట్రైడాక్స్. ఓకే, సో మనకి ఇలా ఎన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి, 4 టైప్స్. సో మనం అబ్జర్వ్ చేసాం కదా, లీఫ్ సెల్ ఏం తీసుకున్నాం, గ్రాస్ తీసుకున్నాం. స్లైడ్ మీద పెట్టి వాటర్ వేసి అబ్జర్వ్ చేస్తే 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ వచ్చాయి. ఏ వచ్చేసి మెంబ్రెయిన్ అవుట్ సైడ్, బి వచ్చేసి గ్రీన్ కలర్, దేనికి ఫోటోసింథసిస్, సి వచ్చేసి ఏంటి, స్ట్రక్చర్స్, జైలం అండ్ ఫ్లోయం, ఇంకా అవుటర్ వాటితోటి స్ట్రక్చర్ ఫామ్ అయింది. డి వచ్చేసి ఏంటి, డి సెల్స్లో ఇన్నర్ సెల్స్, స్మాల్ సెల్స్ ఉన్నాయి, అవి మెచ్యూర్ అయ్యి మళ్ళీ గ్రో అవుతాయి. సో ఇదేంటి, ట్రాన్స్వర్స్ సెక్షన్ ఆఫ్ గ్రాస్ లీఫ్ ఆర్ ట్రైడాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే గ్రాస్ లీఫ్ కాకుండా స్పినాచ్ కూడా తీసుకోవచ్చు. పాలకూర లీఫ్, స్పినాచ్ అంటే ఏంటి, పాలకూర, అది తీసుకొని మనం వాటర్ వేసి స్లైడ్ కింద పెడితే కూడా తెలుస్తుంది ఈ సెల్సే ఉన్నాయా లేదా వేరే సెల్స్ ఉన్నాయా, అలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది అబ్జర్వింగ్ ఆఫ్ లీఫ్ సెల్స్. ఓకే, we are discussing different types and shapes of cells. ఇదేంటి, నేను ఏం చెప్పాను, యాక్టివిటీ 7లో ఉంది. యాక్టివిటీ 7లో మనం ఏం నేర్చుకుంటామంటే మన సెల్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అని నేర్చుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ ఇది చూసామా, దీని ఎగ్జాంపుల్ ఇదేంటిది, స్మూత్ మజిల్ అంటున్నాం, స్మూత్ మజిల్ సెల్ అంటున్నాం. ఇది ఎలా ఉంది, రాడ్ షేప్ ఉంది. ఓకే, విచ్ షేప్ ఇట్ ఈస్ ఇన్, రాడ్ షేప్. ఓకే, ఇలా ఒక రాడ్ లాగా ఇలా ఒక షేప్ ఉంది కదా. సో దిస్ ఇస్ న్యూక్లియస్. సో ఎలా ఉంది, రాడ్ షేప్ ఉంది, స్మూత్ మజిల్ అన్నమాట. ఓకే, మజిల్ స్మూత్గా ఉంటుంది కదా, సో ఆ స్మూత్ మజిల్ రాడ్ షేప్లో ఉంది. నెక్స్ట్ బోన్ సెల్ అన్నమాట. ఇదేంటిది, బోన్ సెల్. ఎలా ఉంది, ఈ ఫిగర్ అంతా ఎలా ఉంది, స్టార్ షేప్లో ఉంది. ఎలా కనిపిస్తుంది మనకు చూడడానికి, ఒక స్టార్ ఇలా ఉంటుంది కదా, ఇలా 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 స్టార్ ఉంటుంది కదా, ఒక స్టార్ షేప్ లో కనిపిస్తుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ స్ట్రక్చర్ ఉంది. ఆర్గానిజం లెక్క అలా కనిపిస్తుంది, కాకపోతే మనకైతే జనరల్ గా ఒక స్టార్ ఉన్నట్టుగా అలా ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రిప్డ్ మజిల్ సెల్ అన్నమాట. ఏంటిది, స్ట్రిప్డ్ మజిల్ సెల్. సో ఈ మజిల్స్ లో ఇలా 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 కనిపిస్తున్నాయి కదా, స్ట్రిప్డ్ అంటే ఇలా మధ్యలో స్పేస్ ఉంది, మళ్ళీ ఇలా కవర్ అయి ఉంది కదా. సో ఈ స్ట్రిప్డ్ మజిల్ సెల్, ఇదేమో స్మూత్ ఒకటే సర్ఫేస్ ఉంది, ఇక్కడ కొంచెం ఇలా కొంచెం ఇలా ఇలా షేడ్స్ లాగా ఉన్నాయి కదా. సో అందుకే ఇదేంటి, స్ట్రిప్డ్ మజిల్. 2 ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ ఓన్లీ వన్ రాంగ్ రాడ్ లాగా ఉంది. సో ఇది కూడా ఒక షేప్ అన్నమాట, స్ట్రిప్డ్ మజిల్ సెల్. ఓకే, నెక్స్ట్ నర్వ్ సెల్ ఎలా ఉంది, నర్వ్ సెల్. ఈ నర్వ్ సెల్ ఎందుకు అంటే, నర్వ్ సెల్ మన బాడీలో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో ఏంటి, ఒక సెల్ నుండి ఒక సెల్కి ఇన్ఫర్మేషన్ చెప్పాలి అన్నదనుకో, అప్పుడు మన నర్వ్ సెల్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుంది,
పాస్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నాకేదో దెబ్బ తాకింది. అయ్యో అమ్మ అని ఎలా అనేస్తావు నువ్వు చూసుకొని? ఈ నర్వ్ సెల్ ఇన్ఫర్మేషన్, సిఎన్ఎస్ అంటే బ్రెయిన్, అక్కడికి మన నర్వ్ సెల్ వెళ్ళి చెప్తుంది ఇలా దెబ్బ తాకింది చూసుకో అని చెప్పేసి. సో సిగ్నల్ ఇస్తుంది అనమాట. సో నర్వ్ సెల్ ఎలా కనిపిస్తుంది? ఇలా రూట్స్, ఒక బ్రాంచ్ ఎలా కనిపిస్తుంది మనకి? ఇది ట్రీ లాగా కనిపిస్తుంది. ఎలా? ఒక ట్రీ లాగా కనిపిస్తుంది. ఓకేనా? ఒక దగ్గరేమో రాడ్ లాగా, ఒక దగ్గర బోన్, ఒక దగ్గర స్ట్రిప్డ్, ఒక దగ్గర ట్రీ లాగా కనిపిస్తుంది. ఓకేనా? స్మూత్ మజిల్, బోన్ సెల్, నర్వ్ సెల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీసీ. ఆర్బీసీ అంటే ఏంటి నీకు తెలుసా? రౌండ్ నో, రెడ్ బ్లడ్ సెల్స్. ఆర్బీసీ అంటే ఏంటి? రెడ్ బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఏంటి? మన బాడీలో ఉన్న బ్లడ్, రక్త కణాలు, రక్తం ఉంటుంది కదా, అది రెడ్ బ్లడ్ సెల్ అని అంటాం. సో దాని షేప్ ఎలా ఉంది? బైకాన్కేవ్. ఓకే, బైకాన్కేవ్ షేప్లో ఉంది. సో చూసావా మన ఆర్బీసీ ఎలా ఉందో? ఇక్కడ బైకాన్కేవ్. ఓకే, ఈ షేప్లో ఉంది. బైకాన్కేవ్, బైకాన్వెక్స్ షేప్లో ఉంది. ఓకేనా? సో నెక్స్ట్ డబ్ల్యూబీసీ అంటే ఏంటి? వైట్ బ్లడ్ సెల్స్. ఆర్బీసీ అంటేనేమో రక్తము ఇచ్చేది, అంటే బ్లడ్ గురించి, బ్లడ్ మాలిక్యూల్స్, అది అంతా బ్లడ్ ప్రొడక్షన్ అయ్యేదాన్ని ఏమనాలి? సెల్స్ అంటే ఇక్కడ చెప్తాను ఉంటాయి ఆగండి. కదా. ఓకే. ఆర్బీసీ. ఆకుపచ్చకి. వెరీ గుడ్. సో వైట్ బ్లడ్ సెల్స్ అంటే మనకి వైట్ బ్లడ్ సెల్స్ వైట్‌గా ఉంటాయి. ఈ రెడ్ బ్లడ్స్‌లో మనకి రెడ్ కలర్ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్, ఏదైనా నార్మల్‌గా ఇన్ఫెక్షన్ ఫీవర్ వచ్చిందనుకో, ఆ ఇన్ఫెక్షన్స్ లోపల ఉంటాయి కదా, వాటిని చంపడంలో ఉపయోగపడుతుంది డబ్ల్యూబీసీ. ఈ వైట్ బ్లడ్ సెల్స్ వెళ్ళి ఏదైతే ఫారెన్ బాడీ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది కదా, దాన్ని చంపేస్తుందనమాట. చంపేసి రిమూవ్ చేసేసి మనం బాడీని ఇమ్యూనిటీని ఇచ్చి స్ట్రాంగ్ చేస్తుంది. ఓకేనా? సో వైట్ బ్లడ్ సెల్స్‌లో 2 టైప్స్ ఉంటాయి. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. ఎన్ని రకాలు ఉంటాయి? 2 టైప్స్. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్‌లోనేమో ఇగో చూసావా? ఈ చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా, ఇవేంటివి? గ్రాన్యూల్స్. డబ్ల్యూబీసీలో 2 టైప్స్. గ్రాన్యూల్స్ అంటే ఇలా ఉంటాయి. ఏ గ్రాన్యులోసైట్స్ అంటే ఏ వస్తే గ్రాన్యూల్స్ ఏవి లేవు. ఇక్కడ మన గ్రాన్యూల్స్ ఉన్నాయా? లేవు. ఇక్కడ ఉన్నాయి. డబ్ల్యూబీసీలో గ్రాన్యులోసైట్స్ అంటే గ్రాన్యులోట్స్ ఉంటాయి. ఈ స్ట్రక్చర్ ఏంటి? అమీబాయిడ్ స్ట్రక్చర్. అంటే ఇలా కొంచెం స్లైట్‌గా ఇలా ఇలా అమీబాయిడ్ స్ట్రక్చర్. ఓకే, ఇలా ఉంది కదా. ఓకే, అండర్‌స్టూడ్? సో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 టైప్స్ ఉన్నాయి. 6 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, షేప్స్ ఉన్నాయి. ఒకటేమో స్మూత్ మజిల్, బోన్ సెల్ ఏమో స్టార్ షేప్, స్ట్రిప్డ్ మజిల్ ఏమో స్ట్రిప్డ్ డిస్క్ లాగా ఇలా ఉందిగా ఇలా. ఓకే, నెక్స్ట్ నర్వ్ సెల్ ఏంటి? ట్రీ లాగా ఉంది. మళ్ళీ ఆర్బీసీ వచ్చి బైకాన్కేవ్ షేప్లో ఉంది. రెడ్ బ్లడ్ సెల్స్. బీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్‌లో 2 టైప్స్. గ్రాన్యూల్స్ అంటేనేమో గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఏ గ్రాన్యులేట్స్ అంటే గ్రాన్యూల్స్ లేవు. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు నేను ఈ 2 టాపిక్స్ చెప్పాను కదా, అబ్జర్వింగ్ ఆఫ్ లీఫ్ సెల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ దేర్ షేప్స్. అండ్ ఇప్పుడు చెప్పిన దాంట్లో నీకేమైనా డౌట్స్ ఉన్నాయా యోగి? అంటే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ అండ్ షేప్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి కదా, ఇంకేమైనా షేప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయా? ఉంటాయి. వెరీ గుడ్ క్వెషన్ యోగి. ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన దాంట్లలో కొన్ని మాత్రమే కదా, కొన్ని మాత్రమే చూసాము. ఇప్పుడు నర్వ్ సెల్ చూసాము, స్మూత్ మజిల్ సెల్ చూసాము, ఇంకా డిఫరెంట్ ఇప్పుడు మన ఐ సెల్ తీసుకున్నట్టయితే అది ఎలా ఒక బాల్ స్ట్రక్చర్, సర్కిల్ స్ట్రక్చర్‌గా ఉంటుంది. ఓవెల్ షేప్‌లో ఉంటాయి. అట్లా డిఫరెంట్ షేప్స్ అనేటివి, టైప్స్ అనేటివి మన బాడీలో ఉంటాయి యోగి. డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అట్లాగే నెంబర్ ఆఫ్ సెల్స్ కూడా డిఫరెన్స్‌గానే ఉంటాయి. ఒక దగ్గర స్మాల్ సెల్స్ ఉంటాయి, ఒక దగ్గర లార్జ్ సెల్స్ ఉంటాయి, మీడియం షేప్‌లో అలా డిఫరెంట్ షేప్స్, సైజెస్ ఉంటాయి యోగి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పాను కదా, అందులో నేను క్వెషన్స్ అడుగుతాను. చెప్తావా యోగి? ఓకే. ఓకే. దెర్ ఆర్ what is the there are how many different types of shapes of cells we have seen today? 6. 6. What are they? రెడ్ బ్లడ్ సెల్. Okay, red blood cells. సర్కిల్ గా ఉన్న షేప్ అదొక సెల్. Smooth muscle, rod shape, star bone cell, star shaped bone cell. Next నెక్స్ట్ ఇంకా
రౌండ్ గా ఉండి ఒక 2 టైప్స్ ఉంటాయి కదా దానికి. గ్రాన్యులోసైట్స్, ఏ యా గ్రాన్యులోసైట్స్, వెరీ గుడ్. యా, గ్రాన్యూల్స్ ప్రజెంట్ ఉంటే గ్రాన్యులోసైట్స్, అబ్సెంట్ ఉంటే ఏ అక్కడికి ఏం గ్రాన్యులోసైట్స్. చుక్కలు అలాంటివి ఏమి ఆ! ఉండవు. అలా. నెక్స్ట్ దట్ చుక్కలు అనొద్దు. గ్రాన్యూల్స్ అనాలి. ఓకేనా? గ్రాన్యూల్స్ అనాలి. నెక్స్ట్ ఇంకా ట్రీ షేప్‌లో చూసాం. ట్రీ షేప్‌లో ఉన్నదేంటి? నర్వ్ సెల్. ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేస్తూ ఉంటుంది. ఓకే. డబ్ల్యూబీసీ ఆ! అంటే ఆ! ఓకే. ఓకే. సో, నెక్స్ట్ లీఫ్‌లో ఎన్ని రకాల సెల్స్ ఉన్నాయి? 4 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా! సో, అలా అది సింగిల్ సెల్యులరా? మల్టీ సెల్యులరా? సింగిల్ సెల్యులర్. కాదు 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 మల్టీ సెల్యులర్. వెరీ గుడ్. మల్టీ సెల్యులర్. ఎందుకు? సింగిల్ అంటే ఒకటే సెల్ ఉండాలి. ఒక అదే సెల్‌తో గ్రాస్‌లో, లీఫ్‌లో ఎన్నున్నాయి? 4 రకాలున్నాయి. అంటే 4 4 రకాలు డిఫరెంట్ కాబట్టి కాబట్టి ఏమంటున్నాం? మల్టీ 4 సెల్యులార్. ఓకే. ఆర్గానిక్. మల్టీ సెల్యులార్ సెల్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్, షేప్స్ ఏమో జనరల్లీ బాడీలో ఆల్ పార్ట్స్‌లో మనకి డిఫరెంట్ సెల్స్ డిఫరెంట్ టైప్స్‌లో ప్రెజెంట్ అయి ఉన్నాయి. ఉన్నాయి. ఓకే. అర్థమైందా యోగి? ఓకే. మనము ఇప్పుడు ఈ 2 టాపిక్స్ కవర్ చేసాం. అబ్జర్వింగ్ ఆఫ్ లీఫ్ సెల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అండ్ దేర్ షేప్స్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ ఎండ్ అవర్ చాప్టర్. ఓకే.